నాకు దేశం అంటే పిచ్చి, సమాజం అంటే పిచ్చి, సినిమా పిచ్చి, మీకు నేనంటే పిచ్చి. పవర్ స్టార్ వింటేజ్ స్పీచ్. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగింది. ఈ సినిమా ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీచ్ ఫ్యాన్స్ని ఉర్రూతలొగించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముందు మార్నింగ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ ఈవినింగ్ ఈవెంట్లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ రాకతో ఆడిటోరియం అంతా ఫ్యాన్స్ కోలాహలంతో అదిరిపోయింది. అయితే ఎప్పుడూ లేని విధంగా పవన్ తన కెరియర్పై డిఫరెంట్గా స్పందించారు. తన సక్సెస్లో ఇప్పుడున్న వాళ్ళు ఫ్లాపుల్లో లేరని అన్నారు. 10 ఏళ్ల పాటు ఫ్లాపుల్లో ఉన్నానని, గబ్బర్ సింగ్ టైంలో ఒక్క హిట్ ఇవ్వమని అభిమానులను అడిగానని గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. జానీ సినిమా నుంచి సినిమాల మీద గ్రిప్ కోల్పోయా. అయితే ఫ్లాపుల్లో ఉన్న తన దగ్గరకు ఎవరూ రాలేదని, త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి జల్సా సినిమా తీశాడని అన్నారు. అతను నా నిజమైన స్నేహితుడని అన్నారు. సక్సెస్ ఉంటే వెతుక్కుంటూ వస్తారు, కానీ త్రివిక్రమ్ నేను ఫ్లాపుల్లో ఉన్నా వచ్చాడని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. ఇక తను రీమేక్ చేయడానికి గల కారణాలను చెబుతూ పెద్ద డైరెక్టర్స్ ఎవరూ లేరని, అందుకు రీమేక్ సినిమాలు చేసేవాడినని అన్నారు. కొత్త సినిమాలు ఫ్లాప్ అయితే తనను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అని, రీమేక్ సినిమాలైతే ఖచ్చితంగా డబ్బులు వస్తాయని చేశానని అన్నారు పవన్ కళ్యాణ్. ఇక అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడారు పవన్ కళ్యాణ్. తాను పడుతూ లేస్తూ ఉన్నా కూడా తన వెంటే అభిమానులు ఉన్నారని అన్నారు. పడినప్పుడు ఓదారుస్తూ, లేచినప్పుడు అభినందించారని అన్నారు. తనతో రీమేక్ సినిమాలు తీస్తే పని అవుతుందని అనుకున్నారు. మీరేమో రీమేక్లు తీస్తే తిడతారు. మరి నా భార్య పిల్లల్ని, పార్టీని పోషించాలి, వాటికి డబ్బులు కావాలి. అందుకే వీటికి రీమేక్ అనేది ఈజీ దారి అని అన్నారు పవన్ కళ్యాణ్. నాకు దేశం అంటే పిచ్చి, సమాజం పిచ్చి, సినిమా మీద ఉన్న పిచ్చి, మీకు నేనంటే పిచ్చి. ఏఎం రత్నం ద్వారా ఒక మంచి సినిమా వచ్చింది. క్రిష్ గారి వల్ల ఈ ప్రాజెక్ట్ మొదలైంది. డైరెక్టర్ జ్యోతికృష్ణ ఈ సినిమాను చాలా బాగా తీశాడని అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా కథ గురించి చెబుతూ, హిందువుగా జీవించాలంటే శిస్తు కట్టాలన్న మొఘలుల పాలనలో వీరమల్లు ఏం చేశాడన్నది కథ అని చెప్పారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాకు కీరవాణి ఇచ్చిన మ్యూజిక్ ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. సినిమాకు కీరవాణి అసలైన హీరో అని అన్నారు. నాటు నాటు పాటతో ఆస్కార్ అందుకున్న ఆయన వల్లే వీరమల్లు సినిమాకు ఇంత బజ్ వచ్చిందని అన్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ ఒంటరిగా ఈ సినిమా ప్రమోట్ చేశారు. ఆమెను చూసి నేను సిగ్గుపడాల్సి వచ్చిందని అన్నారు. ఈవెంట్ చాలా భారీగా ప్లాన్ చేసినా సరే వర్షం ఇంకా బోనాల జాతర వల్ల సైజ్ తగ్గించాల్సి వచ్చింది. ఈ వేడుకకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, డీజీపీ, సైబరాబాద్ కమిషనర్కు తన కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్.